అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజైతే ఇంట్లో ఉన్న వాటితో ఫ్రూట్ సలాడ్ అనేది చేసి చూచిపోతున్నానండి. ఈ మండే ఎండలకి కూల్గా చల్లగా ఇది మధ్యాహ్నంటప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. కాస్త కూల్ అవుతారు. పిల్లలు ఏదైనా ఫ్రూట్స్ తినపోతే ఇట్టా సలాడ్ చేయండి, భలే ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కావలసిన పదార్థాలు: 1/2 లీటర్ పాలు, కస్టర్డ్ పౌడర్, పంచదార. ఇక ఇవి అంటారా కాయలు, ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని పాలైతే పెట్టుకోవాలి. పెట్టుకుని ఇవి పొంగు వచ్చేంత వరకు కాచుకోవాలి పాలు అనేవి. ఇక్కడ పాలు అనేవి కొద్దిగా కాగని చూసారా. ఇలాంటప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని ఒక గిన్నెలోకి అయితే కొన్ని పాలనైతే తీసుకోవాలి. ఇలా తీసుకున్న పాలలోకి 1 టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోవాలి. ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు ఇందులో అయితే పోసేసుకోవాలి. పోసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకోలేదంటే కస్టర్డ్ పౌడర్ కలిపాము కదా, ఉండలైతే కట్టేస్తుంది. అందుకని ఇలా కలుపుకుంటూ ఉండాలి. పాలలో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా పాలు అనేది కాగుతుంది కదా, ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు పంచదార అయితే వేసుకోవాలి. 1/2 లీటర్ పాలకి 4 టేబుల్ స్పూన్లు పంచదార అయితే సరిపోతుంది. పంచదార కూడా వేసుకుని ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ని కూడా యూస్ చేసి ఇలా కస్టర్డ్ పౌడర్ ఫ్రూట్ సలాడ్ని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా చిక్కగా వచ్చినాయి కదా. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనమైతే గ్రేప్స్ కొంచెం బారుగా ఉన్నాయి కదా, ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాము. నల్లవి, గ్రీన్ కలర్ కూడా. ఇప్పటికి యాపిల్కున్న పై తొక్కనైతే తీసేసుకుందాము. కొంతమంది ఇలాగే వేస్తారు, కొంతమంది తీసేస్తారు. నేనైతే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కస్టర్డ్ పాలల్లో అయితే ఇవి ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. ముందుగా అయితే కమలాకాయది వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసిన యాపిల్ ముక్కలు, నల్ల ద్రాక్షకాయ, పచ్చ ద్రాక్షకాయ కట్ చేసిన ముక్కలు, దానిమ్మ గింజలు. మీ దగ్గర అరటిపండు ఉంటే అరటిపండు కూడా వేసుకోవచ్చు. ఒకసారి అయితే కలుపుకుందాము ఇవన్నిటిని ఇలా. వీటిలోకి మీరు జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అయినా వేసుకోవచ్చు. గుమ్మడి గింజలు ఇలా ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇలా తినాలి అనుకుంటే తినచ్చు. మాకు చల్లగా కావాలి అంటే ఒక్క 20 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని తినండి. చాలా చల్లగా ఉంటుంది. ఇది నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే మూత పెట్టి ఒక 20 నిమిషాలు అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తాను. నేను ఒక 20 నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రూట్ సలాడ్ని అయితే చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఒకసారి అయితే కలుపుకుందాము ఇలా. ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసుకుందాము. ఇంట్లోనే ఇంత సింపుల్గా ఫ్రూట్స్తో సలాడ్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మండే ఎండలకి చల్లగా ఇలా తినచ్చు. ఫ్రూట్స్ తినని పిల్లలు ఉంటే ఇలా చేసి పెట్టండి. చల్లగా భలే ఇష్టంగా తింటారు. ఈ ఫ్రూట్ సలాడ్ని అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.
నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను. రెసిపీ విత్ ఉషా.